రాహబు ఒక్కతే, ఆమె వేశ్య, కానీ ఆమె దేవుని యొక్క కృపను పొంది ఆ దేవుని యొక్క సేవకులకు సహాయం చేస్తే నీవు, నీ కుటుంబం, నీతో పాటు ఉన్న వారందరూ కూడా ఆ గృహాలకి రండి అని చెప్పేసాను. అలాగే ఆ మాట కూడా చూపిస్తాను ఒకసారి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం, మీరు బైబిల్ తెరిచి చూడండి, నేను చెప్పేది నిజమా కాదా అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఎరుకో కోట గోడలు కూలినప్పుడు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17. ఈ పట్టణము మీకు అప్పగించున్నాను, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. పట్టణం అంటే ఒక సిటీ మొత్తం కూడా దేవుని చేత శపింపబడెను. రాహబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఒక్కతే దాచిపెట్టింది. ఇద్దరు వేగువారిని, ఎవరిని? దేవుని యొక్క ప్రజలను ఏం చేసింది? దాచిపెట్టింది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుతారు. ఇంటి వారిని వదిలిపెడుతున్నారు. హల్లెలూయా. వదిలిపెట్టడం లేదు. ఒక్క ఆమె దేవుని కొరకు నిలబడ్డందుకు ఆ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. అప్పుడు ఎలా రక్షించినారు చూడండి. 23వ వచనం. అక్కడే వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహబును ఎవరెవరిని రక్షించినారు చూద్దాం. ఒక్కరు సహాయం చేసినారు. రాహబు ఒక్కతే దేవుని పనిలో సహకరించింది. అప్పుడు రాహబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఇంటి వారి అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలన వెళ్ళట వారిని నివసింపచేసి. అలా ఎంతమందినండి దేవుడు ఒక్కరిని రక్షిస్తాడంటారు? ఒక్కరిని రక్షించే దేవుడు కాదు. ఇక్కడ చూసిన రాహబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను అంటే అక్క చెల్లెలను, ఆమెకు కలిగిన వారందరినీ కూడా రక్షిస్తున్నాడు. ఇది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. హల్లెలూయా. దేవుడు ఊరికనే అలా వచ్చేసి దొంగలాగా వస్తాడు అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఆ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు వీరిని మాత్రం బయటకు తీసుకువస్తారు.